వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓరుగులు వాసుల ఇలవేల్పు వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు, అమ్మని దర్శించుకుంటున్నారు. అలాగే వాళ్ళ ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శాకంబరిగా భక్తులకు దర్శనమిస్తారు. పూర్వంలో ఋషులంతా కూడా అమ్మవారిని ప్రార్థించి ఏదైతే కరువు కాటకాలు పోవాలని ప్రార్థించగా శాకముల ద్వారా ఆ అమ్మవారు దర్శనమిచ్చి అప్పటి నుంచి కూడా కరువు కాటకాలు పోగొట్టారని భక్తులు ఎంతో విశ్వసిస్తారు. అప్పటి నుంచి కూడా అమ్మవారిని ప్రతి ఆషాఢ మాసంలో శాకంబరిగా అమ్మవారి అలంకరణ ఉంటుంది. వివిధ కాయగూరలతోటి పళ్లతోటి నయనానందకరంగా అమ్మవారు దర్శనమిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. ఇవాళ కూడా ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అర్చకులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వివిధ రకములతోటి శాఖములు అంటే కాయగూరలతోటి దాదాపు 10 టన్నుల మేర కాయగూరలతోటి అమ్మవారిని అందంగా అలంకరించారు. అలాగే ఆకుకూరలు అలాగే పళ్లతోటి కూడా దేవాలయ పరిసరాలంతా కూడా చాలా బ్రహ్మాండంగా అలంకరించారు. ఆ తర్వాత 10 గంటల ప్రాంతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వచ్చి ఆ అమ్మవారి దర్శనానికి వచ్చారు. మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు వెంటనే లోపలికి తీసుకెళ్లి దర్శనం చేశారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఇక భక్తుల దర్శనాలు యథావిధిగా ఉదయం నుంచి కూడా సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో నగరం నుంచి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులంతా వస్తున్నారు. మరి అమ్మని దర్శించుకున్నటువంటి వారి స్పందన ఎలా ఉందమ్మా, చెప్పండి, ఎలా ఉన్నారు? అమ్మ దర్శనాలు ఎలా జరిగాయి? మొదటిగా చెప్పాలంటే ఓరుగల్లు అంటేనే భద్రకాళి అమ్మవారు, భద్రకాళి అమ్మవారు అంటేనే ఓరుగల్లు. ఈ శాకంబరి ఉత్సవాలు పాడ్యమి ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకొని మన పౌర్ణమి వరకు పూర్తి అవుతాయి. పౌర్ణమి రోజు వివిధ కూరగాయలతో పండ్లతో అమ్మవారిని చాలా చక్కగా అలంకరిస్తారు. రోజు కంటే ఇవాళ అమ్మవారు చాలా ఎంతో శక్తిగా చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. కోరికలు తీర్చే కొంగు బంగారమైన భద్రకాళి అమ్మవారికి ప్రజలు ఎంతో ఘనంగా వస్తున్నారు. ఇంత పబ్లిక్ రద్దీ ఉన్నా ఎవరు ఎలా దర్శనం చేసుకోవాలో అలా వెళ్ళిపోతున్నారు. చాలా చక్కగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరు కోరికలు కోరుకున్నా చాలా చక్కగా నెరవేరుతాయి కోరికలు. అలాగే భద్రకాళి చెరువు కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. భద్రకాళి అమ్మవారికి చాలా మన ఈ దర్శనం అయిందండి, చాలా బాగా అయింది. ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ప్రదేశము. ఈరోజు చాలా బాగా కూరగాయలతో అలంకరించిండ్రు. ఇబ్బంది కూడా లేకుండా, భక్తులకు రద్దీ లేకుండా సిస్టమేటిక్గా కూడా చాలా బాగుంది. ప్రతి అమ్మవారు అందరికీ కూడా కోరికలను తీర్చే కల్పవల్లి. తెలంగాణ వాళ్ళు కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. చేసుకోవాల్సిన ప్లేస్ కూడా ఇది. థ్యాంక్ యూ. సార్, భద్రకాళి భద్రేశ్వర స్వామి అమ్మవార్లు శాకంబరి ఉత్సవాలతో వివిధ రకాల పనులతో అలంకరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్లస్ కొంగుబారంగా కోరిన కోరికలు నెరవేర్చే తల్లి. ప్లస్ ఏర్పాట్లు కూడా బాగున్నాయండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చాలా కూడా ఏర్పాట్లు బారికేడ్లతోటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరియు సాధారణంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. బాగుందండి. ధన్యవాదాలండి. నిత్యం దివ్యాభరణలతో దర్శనమిచ్చే అమ్మవారు ఇవాళ వివిధ కాయగూరలతోటి అలాగే ఫలాలతో దర్శనమివ్వడం భక్తులను పులకింపజేస్తోంది. పెద్ద సంఖ్యలో భక్తులంతా వచ్చి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు దేవస్థాన అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. ఈ దర్శనాలు రాత్రి వరకు నిరాటంకంగా కొనసాగుతాయి. ఓవర్ టు స్టూడియో.